విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. నవరాత్రుల్లో సెప్టెంబర్ 30 మంగళవారం రోజు మనం శ్రీ దుర్గాదేవి రూపంగా అమ్మవారిని పూజించుకుంటాం. మన భారతీయ సంస్కృతిలో దుర్గాదేవి శక్తి స్వరూపిణి. భక్తుల కష్టాలను తొలగించి ధైర్యము, ఐశ్వర్యము, విజయాలను ప్రసాదించేటువంటి తల్లిగా పూజించబడుతూ ఉంటుంది. మరి దుర్గాదేవి పూజను మనం నవరాత్రుల్లో ఎలా చేసుకోవాలి, చేయాల్సినటువంటి నియమాలు కానీ, ఒకవేళ ఇబ్బందులు ఏదైనా వచ్చినప్పుడు ఎలా దాన్ని కొనసాగించుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మరి దుర్గాదేవి పూజను నవరాత్రులు శక్తిపీఠాల్లో ఇంట్లో ప్రత్యేకంగా మనం చేసుకుంటూ ఉంటాము. ఈ పూజకు పవిత్రతతో పాటు భక్తి నియమాలు ఇలాంటివన్నీ కూడా మనము కలిసి చేసినప్పుడే చక్కటి ఫలితాలు వస్తాయి. శత్రునాశనం, రోగ విముక్తి, సుఖశాంతులు లభిస్తాయి. అయితే పూజకు ముందుగా మనం ఉపవాసం ఉండడం కానీ లేదా సాత్విక ఆహారాన్ని కానీ తీసుకోవాలి. ఇంటిని శుభ్రపరిచి పూజా స్థలాన్ని పవిత్రంగా తయారు చేసుకుని గోమయం, గంగాజలం చల్లి మండపాన్ని ఏర్పరచుకోవాలి. దుర్గాదేవి విగ్రహం కానీ చిత్రపటాన్ని కానీ ప్రతిష్ఠించుకుని కలశాన్ని నుంచి అందులో గంగాజలం, తులసి, మామిడి ఆకులు వేసి కొబ్బరికాయతో మూత పెట్టుకుని మనం కలశాన్ని తయారు చేసుకోవాలి. అమ్మవారిని ఎరుపు రంగు చీరల్లో అలంకరించుకోవడం, పసుపు కుంకుమలతో విగ్రహానికి అల్లికలు వేయడం, వెండి లేదా బంగారు ఆభరణాలు ధరింపజేయడం, సింహవాహన ప్రతీకగా మనము ఏదన్నా బొమ్మని ఉంచితే పూజ చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి ఎరుపు రంగు జపా పుష్పాలు, గులాబీలు, పసుపు, చామంతి, కంది పువ్వులు, ఎరుపు రంగు పూలు దుర్గామాతకు అత్యంత ప్రియమైనటువంటివి. మరి పూజ చేసేవాళ్ళు కూడా ఎరుపు రంగు కానీ పసుపు రంగు వస్త్రాలను కానీ ధరించాలి. అలాగే పురుషులైతే తెలుపు కానీ ఎరుపు కానీ పంచని ధరించడం. పూజ ప్రారంభానికి ముందు గణపతిని పూజించుకొని కలశ పూజ చేసి దుర్గాదేవిని ఆహ్వానించుకుంటాం. దుర్గా సప్తశతి, అర్గళా స్తోత్రం, కీలక స్తోత్రాలు పఠించుకుంటాము. శ్రద్ధతో పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు సమర్పిస్తాం. నైవేద్యంగా తీపి పదార్థాలని సమర్పిస్తూ ఉంటాం. పూజానంతరం హారతి ఇచ్చిన తర్వాత మనము బంధుమిత్రులతో కలిసి ప్రసాదాన్ని ఆరగించాలి. అయితే ఈ అమ్మవారి పూజ వలన మనకి శత్రునాశనం, అడ్డంకులు తొలగిపోవడం, వ్యాధుల నివారణ, దుష్టశక్తుల నుంచి రక్షణ, ధన సమృద్ధి, ఐశ్వర్యం కలుగుతాయి. మరి కుటుంబ సౌఖ్యం, శాంతి నెలకొంటుంది. విద్య, ధైర్యము, విజయాలు కూడా లభిస్తాయి. మరి పూజా సమయంలో మాంసాహారాన్ని కానీ మద్యపానాన్ని కానీ నివారించుకోవాలి. కోపము, అశ్రద్ధ ప్రదర్శించకూడదు. ఎండిపోయిన పూలు కానీ పాడైన నైవేద్యాన్ని కానీ పెట్టడం పాపం. మరి అమ్మవారి పాదాల దగ్గర పాదరక్షలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు. బెల్లం పాయసం కానీ, పులిహోర, వడలు, శనగపప్పు, కొబ్బరి వంటివి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజ అనంతరం ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో ఈ మీద అందరికీ కూడా పెట్టిన తర్వాత మనం భుజించాలి. పూజలో కనుక మంత్రం తప్పుగా జరిగితే ఓం దుమ్ దుర్గాయ నమః అనేటువంటి మంత్రాన్ని 21 సార్లు జపించుకుని అమ్మవారిని క్షమాపణ కోరుకోవాలి. నైవేద్యం పడిపోతే కొత్త నైవేద్యాన్ని తయారు చేసి సమర్పించాలి. ఇంకా ఏదైనా అపశృతులు జరిగితే, పాత్రలు విరిగినా, పువ్వులు ఎండిపోయినా క్షమాపణ కోరాలి. పూజ మధ్యలో అంతరాయం కలిగితే దేవి క్షమాపణ స్తోత్రాన్ని చదువుకోవాలి. ఒక చిన్న పసుపు గుడ్డను అమ్మవారికి సమర్పించి పూజ కొనసాగించాలి. మరి దుర్గాదేవి పూజను సద్భక్తితో, పవిత్రతతో, సాత్వికమైనటువంటి భావంతో చేస్తే కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో ధైర్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, విజయాలు అన్నీ కూడా మనకు లభిస్తాయి. మరి పూజలో ప్రధానమైంది భక్తి. భక్తితో చేసిన పూజ ఎప్పటికీ వృధా కాదని శాస్త్రవచనం. మరి మీ అందరూ కూడా అమ్మవారిని, దుర్గాదేవిని భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో పూజించుకుని ఈ నవరాత్రులలో అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలవుతారని ఆశిస్తూ మీ అందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు.